నా ఛానల్‌లో బిజినెస్ గురించి ఒక వీడియో పెట్టిన. అందులో దాని కింద ఒక సబ్స్క్రైబర్ ఒక బుక్ రికమెండ్ చేసిండు. ఇక్కడ పెడతా. ఆ బుక్ నేను ఆర్డర్ పెట్టి 4 days అవుతుంది. అది యాక్చువల్లీ అమెజాన్ ప్రైమ్ అయితే 1 dayలో డెలివరీ అవుతుంది. కానీ ఆ బుక్ ఏమైందో అని ప్రైమ్ ఉన్నా కూడా 4 days అని చూపిస్తుంది. 4 or 5 days. సో అది ఇప్పుడు అవుట్ ఫర్ డెలివరీ అని పొద్దున 8 o'clock వచ్చింది. 8 or 9. ఇప్పుడు టైం 2:33 అవుతుంది ఆల్మోస్ట్. పొద్దునుంచి వెయిట్ చేసుకుంటూ తిరుగుతున్నా, అటు ఇటు ఎప్పుడు వస్తుంది డెలివరీ ఎప్పుడు అవుతుంది అని తిరుగుతూనే ఉన్నా. యూజువల్గా వేరే ప్రోడక్ట్స్ ఏమన్నా అమెజాన్లో ఆర్డర్ పెడితే అంత ఆతృత ఉండదు, వస్తుందిలే అనుకుని ఉండే. కానీ బుక్స్ అనేసరికి ఎప్పుడొస్తుంది ఇంకా ఎందుకు వస్తలేదు, అటు ఇటు తిరుగుతాం అనమాట. చూస్తాం, ఫోన్ ఊరికి చూసి ట్రాకింగ్ చూస్తుంటాం, వచ్చిందా రాలేదా అని. అది వెయిట్ చేస్తూనే ఉంటా వచ్చే వరకు. ఈ గ్యాప్లో ఆ బుక్ వచ్చే వరకు మీకు ఒక బుక్ గురించి చెప్తా. ఇది వై యామ్ ఎన్ ఏథీస్ట్ బై భగత్ సింగ్. ఓకే, నాట్ జస్ట్ వై యామ్ ఎన్ ఏథీస్ట్, ఇంకో వేరే ఎస్సెస్ కూడా ఉన్నాయి వెనకాల. భగత్ సింగ్ రాసిన లెటర్స్, భగత్ సింగ్ సుఖ్దేవ్కి రాసిన లెటర్స్, జైల్లో ఉన్నప్పుడు రాసుకునేవి, దాని గురించి అనమాట. యాక్చువల్ కాకపోతే మెయిన్ వై యామ్ ఎన్ ఏథీస్ట్, నేను నాస్తికుడిని ఎందుకు, భగత్ సింగ్. ఇందులో ఒక ఎస్సే ఉంటుంది, ఏంటంటే లెటర్ టు యంగ్ పొలిటికల్ వర్కర్స్. ఓకే, అది ఇప్పుడు ఈ బుక్ గురించి ఏం చెప్తాను అంటే, నేను ఇది ఫ్రీక్వెంట్గా ఐడియాలజికల్ క్రైసిస్ వచ్చినప్పుడు చదువుతూ ఉంటా. చిన్న బుక్ కదా, ఎప్పుడన్నా తీసుకొని ఇందులో కొన్ని మెయిన్ పాయింట్స్ని హైలైట్ చేసుకునే ఉంటే అవి చదువుతూ ఉంటా ఓపెన్ చేసి. ఇప్పుడు ఆ బుక్ వస్తలేదు కాబట్టి వెయిట్ చేయడానికి ఏం చేయాలి, చాలా రోజులు ఓపెన్ చేసి. సో ఇందులో ఒక పాయింట్ చెప్తా. ఓకే, భగత్ సింగ్ లెటర్ టు యంగ్ పొలిటికల్ వర్కర్స్, ఆయన ఒక లెటర్ రాస్తాడనమాట కామ్రేడ్స్కి ఆయన. సో అందులో ఒకటి చెప్తా. ఓకే, ఒక లైన్ చదివి చెప్తా, బాగుంటుంది. ద థింగ్ దట్ లేదంటే కొంచెం ఫోటో తీసి పక్కకు పెడితే మీరు చదువుకోవచ్చు. ద థింగ్ దట్ ఐ వాంటెడ్ టు పాయింట్ అవుట్ వాస్ దట్ కాంప్రమైజ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ వెపన్ విచ్ హ్యాస్ టు బీ వీల్డెడ్ ఎవ్రీ నౌ అండ్ దెన్ యాజ్ ద స్ట్రగుల్ డెవలప్స్. దీనికి నేను తెలుగు అనువాదం మళ్ళీ చెప్తా. But the thing that we must keep always before us is the idea of the movement. We must always maintain a clear notion as to aim for the achievement of which we are fighting. Okay, that helps us to verify the success and failures of our movement, and we can easily formulate the future program. Tilak's policy, quite apart from the ideal, that is, his strategy was the best. You are fighting to get 16 annas from your enemy. You get only 1 anna, pocket it and fight for the rest. ఇప్పుడు తెలుగు అనువాదం ఏంటంటే, తెలుగు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు కాంప్రమైజ్, ఓకే, ఒక మూవ్మెంట్ అన్న కానీ లైఫ్లో కూడా అప్లై చేయండి మీరు. కాంప్రమైజ్ అనేది ఒక పెద్ద వెపన్, చాలా ఎసెన్షియల్ ఇంపార్టెంట్ వెపన్ అది. ఎందుకంటే మీరు లెట్సే ఒక కోర్స్ ఆఫ్ యాక్షన్లో ఉన్నారు, ఒక ఎజెండా ఉంది, మీరు దానికోసం ఫైట్ చేస్తున్నారు. మీరు ఫైట్ చేస్తుంటే మీరు ఎంతైతే అడుగుతున్నారో అంత వస్తలేదు. ఓకే, కొంచెమే వచ్చింది. మీరు అక్కడ లేదు నాకు ఇంతే ఇచ్చిర్రు, నాకు ఇది కావాలి ఇంత కావాలని అనకుండా కాంప్రమైజ్ అయిపోయి ఆ కొంచెం ఫస్ట్ తీసేసుకొని మిగతా దానికోసం మళ్ళీ ఫైట్ చేయండి. అర్థమైందా? మేము ఇంత అడుగుతున్నాం, ఇంత ఇస్తుంది లైఫ్, అట్లా ఆలోచించొద్దు. లైఫ్ అనే కాదు, పాలిటిక్స్లో కూడా యూజువల్లీ ఇది యంగ్ పొలిటికల్ వర్కర్స్ అంటే సమాజంలో చేంజ్ కోసం ఆలోచించే వాళ్ళు, మాట్లాడే వాళ్ళు. ఇంత కావాలి కానీ ఇంతే వస్తుంది, అది తీసుకొని మిగతా దానికోసం ఫైట్ చేయండి. లైక్ తిలక్స్ పాలసీ, బాలగంగాధర్ తిలక్ ఈయన మెంటర్ అనమాట. మెంటర్ అంటే ఈయన చాలా ఐడియలైజ్ చేస్తాడు. అయితే తిలక్స్ పాలసీ ఏంటంటే, మీరు మీ ఎనిమి దగ్గర 16 ఆనాస్ అంటే మనీ అనుకుందాం, 16 ఆనాస్ సమ్ కైండ్ ఆఫ్ కరెన్సీ. 16 ఆనాస్ కోసం ఫైట్, కరెన్సీ లేదో నాకు క్లారిటీ లేదు, 16 ఆనాస్ కోసం మీరు ఫైట్ చేస్తున్నారు. కానీ వాడు మీకు ఒకటే ఇచ్చిండు, అది పాకెట్లో తీసుకొని మిగతా 15 కోసం ఫైట్ చేయి. అర్థమవుతుందా? అదనమాట. కాంప్రమైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మనము కొన్నిసార్లు కాంప్రమైజ్ అయిపోయి తీసేసుకోవాలి, అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి లైఫ్లో. ఎప్పుడు స్టబ్బర్న్ ఉండాలి,
స్టబ్బర్న్ వండుకుంటూ కాంప్రమైజ్ అవ్వాలి. అంటే నీకు ఇంత కావాలి, దానికోసం గట్టిగా కొట్లాడు, కానీ కొంచెం వచ్చిన దాన్ని ఇడిచిపెట్టుకు, అంత పెద్దది ఆశపడి చిన్నది కూడా తీసేసుకో. అది మ్యాటర్. భగత్ సింగ్ నా ఐడియాలజికల్ మెంటర్, లైక్ డిస్టెంట్ మెంటర్స్ అంటారు కదా, అంటే మనం వాళ్ళని డైరెక్ట్గా నేర్చుకోలేదు వాళ్ళ నుంచి, కానీ వాళ్ళ రైటింగ్స్ రాసింది చదివి నేర్చుకుంటాం. అట్లా భగత్ సింగ్ ఈజ్ వన్ ఆఫ్ మై మెంటర్స్. సచ్ అ జీనియస్. అంటే నాకు తెలిసి ఈయనంత జీనియస్ అంబేద్కర్ ఇద్దరు ఈక్వల్లీ జీనియస్ నా దృష్టిలో. ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు, చదవలేదు వాళ్ళ గురించి, కానీ 23 years ఏజ్లో, యూనో చాలా చిన్న ఏజ్లో హెచ్ఎస్ఆర్ఏ ఫామ్ చేసినప్పటి నుంచి ఆయన చిన్నప్పటి నుంచి అంత చిన్న ఏజ్లో ఇంత అవేర్నెస్, ఇంత ఇంటెలెక్చువల్ అంటే అది నాట్ ఎ జోక్. ఓకే, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సనాలిటీ. ఐ కీప్ రెఫరింగ్ హిమ్ టైమ్ అండ్ అగైన్. నా బుక్స్ వీడియోస్లో కూడా చెప్పిన, నేను సొసైటీని ఎట్లయితే చూస్తానో అది వీళ్ళ కళ్ళతోనే చూస్తాను. ఓకే, లైఫ్లో ఏదైనా కావాలంటే కొట్లాడాలి. రెబెల్. ఏదన్నా మన ముందు ఏదన్నా తప్పు జరుగుతుందంటే దాన్ని క్వశ్చన్ చేయాలి. ఎవడైతే క్వశ్చన్ చేసినప్పుడు వాడు ఆన్సర్ చేయకుండా వాయిలెన్స్ చేస్తాడో వాడినంత పిరుకోడు ఇంకోటి ఉండడు. అర్థమైందా? తెలివి ఉన్నోడే ఆన్సర్ ఇవ్వగలుగుతాడు. ఎవరికైతే కోపం వచ్చేస్తుంది కదా క్వశ్చన్ చేయగానే నన్ను ఇట్లా, వాడంత పిరుకోడు, వాడంత లోపల ఎంటీ ఎవడు ఉండడు. ఓకే, లైఫ్లో రెబెల్ అవ్వండి. రెబెల్ అంటే రెబెల్ అంటే దేశానికి అగేన్స్ట్ కాదు. మీరు ఏదైతే లైఫ్లో అచీవ్ చేయాలనుకుంటున్నారో దానికి మీరు అగెయిన్స్ట్, దానికి అడ్డం ఏదైనా వస్తే దాంతో కొట్లాడి ముందుకెళ్ళాలి. అర్థమైందా? ఎస్. వచ్చిందమ్మా నా బుక్ వచ్చిందమ్మా. చూపిస్తా, చూడరా నా కండలు చూడరా. ఇది యాక్చువల్గా 1 week అయింది జిమ్ వెళ్ళి, పడిపోయింది. ఈరోజు పోతా జిమ్కి, గాలి కొట్టుకొని వస్తా. ఎస్, ఈ బుక్ ద వార్ ఆఫ్ ఆర్ట్ బై స్టీవెన్ ప్రెస్ఫీల్డ్. ఇది నా వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ వ్యూవర్ నేమ్డ్ అయ్యప్ప విహారీ. ఓకే, నేను ఇక్కడ పెడతా. ఆ పర్సన్ నాకు రికమెండ్ చేసిన బుక్. నేను ఫస్ట్ చూసినప్పుడు అమెజాన్లో వెతికిన, రివ్యూస్ చాలా మంచిగా ఉన్నాయి. అట్లనే విష్ లిస్ట్లో యాడ్ చేసే ముందు ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసిన. ఆథర్వి వీడియోస్ ఉన్నాయి. ఆథర్ ఒకవేళ కొంచెం సీనియర్ సిటిజన్ లాగా కనిపిస్తున్నాడు, దాని మీద కొంచెం బాల్డ్ ఉన్నాడంటే బై డిఫాల్ట్ నేను ఆథర్లో మ్యాటర్ ఉంది అనుకుంటా. మ్యాటర్ అంటే ఏదో చెప్తున్నాడు, కరెక్టే చెప్తాడు, ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాని అనేసుకుంటా, ఎందుకంటే అది ఒక స్టీరియో టైప్ అంతే. బై డిఫాల్ట్ నేను అనుకుంటా ఇఫ్ సమ్మన్ ఈజ్ ఏజ్డ్ వాళ్ళు ఎక్స్పీరియన్స్తోనే రాస్తారని. సో అది బుక్. ఈ బుక్ యాక్చువల్గా దేని గురించి అంటే బ్రేక్ త్రూ ద బ్లాక్స్ అండ్ విన్ యువర్ ఇన్నర్ క్రియేటివ్ బ్యాటిల్స్. ఇది బేసిక్లీ క్రియేటివ్ బ్యాటిల్స్ అంటే మీరు ఓన్లీ క్రియేటివ్ వర్క్ అనుకోవద్దు. ఇది ఏంటంటే ఫస్ట్ 2 pages చదివినా నేను. బేసిక్లీ ఏంటంటే మనందరి లైఫ్లో ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ అచీవ్ చేయడానికి రెసిస్టెన్స్, ప్రొక్రాస్టినేట్ చేస్తాం. ఎవరైతే అచీవ్ చేస్తారో వాళ్ళని చూసి వాళ్ళకి ఏమైనా స్పెషల్ పవర్స్ ఉంటాయి, లేదంటే ఒక ప్రొఫెషనల్ని చూసి వాళ్ళ దగ్గర ఏమైనా స్పెషల్గా ఏదైనా ఉంటుంది అని అనుకుంటాం, స్కిల్. కాకపోతే అది కాదు. ఫస్ట్ పేజ్ ఒకటి ఉంది కదా, ఇది చదివినా నేను. అందులో ఏముందంటే లోపల ఒక ఇన్నర్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ అనేది ఏంటంటే మనం ఏదైతే గోల్ అచీవ్ చేద్దాం అనుకుంటున్నామో అది మనల్ని ఆపుతుంది. దాన్ని ప్రొక్రాస్టినేషన్ అని పేరు పెట్టుకోవచ్చు. ఈ చూద్దాంలే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని అనిపిస్తుంది. బిజినెస్ అన్న అయి ఉండొచ్చు, రైటింగ్ అన్న అయి ఉండొచ్చు, మ్యూజిక్ అవి ఉండొచ్చు, క్రియేటివ్ ఫీల్డ్. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, గట్టిగా ఇప్పుడు ఆనెస్ట్ ఓ విషయం చెప్తే నేను గట్టిగా కలిసి రోజుకి 2 వీడియోలన్నా పెట్టొచ్చు ఇఫ్ ఐ వాంట్ టు. లైక్ ఇదే పనిగా పెట్టుకుంటే షార్ట్స్ పెట్టవచ్చు. ఏమైనా షార్ట్స్ పెడతలేదు, మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. దానికి ఒక రీజన్ ఉంది. నేను ఆడియన్స్ని కొంచెం ఐ వాంట్ టు కనెక్ట్ విత్ దెమ్ మోర్. షార్ట్స్లో ఏంటంటే ఇట్లా స్క్రోల్ చేసేస్తారు, సబ్స్క్రైబ్ కూడా కొట్టేస్తారేమో, వాళ్ళు మళ్ళీ వచ్చి చూస్తారని నేను నమ్మను. ఐ జస్ట్ వాంట్ టు ఇంటరాక్ట్ మోర్ విత్ మై వ్యూవర్స్ అండ్ దట్స్ ద రీజన్ ఐఎమ్ నాట్ అప్లోడింగ్ షార్ట్స్ దీస్ డేస్. అండ్ సారీ, తెలుగులో మాట్లాడుతూ అదనమాట. బేసిక్లీ
టాపిక్ డైగ్రెస్ అయిపోయినాయి కదా. యా, లోపల ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. మీరు ఆ రెసిస్టెన్స్ ఎట్లాంటిదంటే మీ ఆ రెసిస్టెన్స్ ఆపుతుంది మిమ్మల్ని, చూద్దాంలే చేద్దాంలే అని. ఆ రెసిస్టెన్స్ ఎంత గట్టిగా ఉంటే మీరు అంత పెద్ద గోల్ని పర్సూ చేస్తున్నట్టు. ఓకే, ఇది నాకు ఎందుకు కనెక్ట్ అయ్యిందంటే యూట్యూబ్ ఒకటి కంటెంట్ క్రియేషన్, సెకండ్ మీకు తెలియని విషయం ఏంటంటే నా ఫ్రెండ్స్కి తెలుసు, ఐఎమ్ అ మ్యూజిక్ ప్రొడ్యూసర్ టు, లైక్ ఐ ప్రొడ్యూస్ మ్యూజిక్. ఇప్పుడు కాదు, 2018లో 19లో, ఇప్పుడు ప్రయారిటీస్ మారినాయి కాబట్టి నన్ను లెక్కించి బయటకు వచ్చేసిన. కాకపోతే ప్రొడ్యూసర్ బ్లాక్ అనేది ఒకటి ఉంటుంది. ఎట్లా రైటర్స్కి బ్లాక్ ఉంటుంది అంటే ఏ ఐడియాస్ రావు, అట్లా ప్రొడ్యూసర్స్కి కూడా బ్లాక్ ఉంటుంది. ఆ బ్లాక్ ఏంటంటే సడన్గా ఒక స్టేట్లోకి వచ్చేస్తాం, ఏమి రాదు, ఏది వర్కౌట్ కాదు, మెలడీ చక్కగా ఉండదు, కార్డ్ ప్రోగ్రెషన్ రాదు, డ్రమ్స్ మంచిగా ఉండవు, అన్నీ బాగున్నా నాకు ఇది నచ్చలేదు అనిపిస్తూ ఉంటుంది. అది దాన్ని ప్రొడ్యూసర్ బ్లాక్ అంటారు. అది మిమ్మల్ని ఆపుతుంది. కానీ ఒక ప్రొఫెషనల్ ఏం చేస్తాడంటే ఆ రెసిస్టెన్స్ని ఓవర్కమ్ చేసి మంచిగా ఉన్నా మంచిగా లేకున్నా హీ జస్ట్ షోస్ అప్. అదొక డ్యూటీలా తీసుకొని, ఈ డజంట్ మ్యాటర్ నువ్వు ప్రొడ్యూస్ చేసినావా, మంచి పేపర్ రాయమని రాసినావా, ఆర్టికల్ రాసినావా, వీడియో మంచిగా వచ్చిందా, అదని ఫరక్ పడదు. వాడు రోజు వచ్చి కనిపిస్తాడు, వాడు రోజు వచ్చి పని చేస్తాడు. అర్థమైందా? కన్సిస్టెన్సీ, ఇండైరెక్ట్గా కన్సిస్టెన్సీ మీద ఎక్కువ ఎంఫసిస్ ఉంటుంది. అట్ ఒక్కటే కాదు, నేను ఇంత ఎందుకు చెప్తున్నా అంటే నాకు నేను చాలా సెల్ఫ్ హెల్ప్లో ఉన్నా, బుక్స్ చదివిన, అండ్ ఈ బుక్స్ ఇది చాప్టర్స్ ఎట్లున్నాయంటే ఒక లాంగ్ చాప్టర్ లేదు, ఇది ఒక చిన్న లైన్, ఓకే, వెనకాల ఇంకోటి, ఇది ఉంటుంది కదా 2 పేజెస్లో. మళ్ళీ ఇప్పుడు చూడు బుక్ 1, ఇది బుక్ 1 అని ఉందా, పాయింట్స్లో ఉన్నాయి, ఇంకో పాయింట్, ఇంకో పాయింట్, అంటే ఒక్కొక్క పేజ్కి ఒక్కొక్క చాప్టర్ వస్తుంది, సీమ్లెస్ రీడింగ్ ఉంది. సో అవి నేను 2 మినిట్ల జస్ట్ ర్యాన్ త్రూ, నాకు అర్థమైంది ఏం చెప్తుందో. 3 పార్ట్స్లో ఉంది బుక్. ఫస్ట్ పార్ట్ రెసిస్టెన్స్, సెకండ్ పార్ట్ ప్రొఫెషనలిజం గురించి, ప్రొఫెషనల్స్కి ఒక అమెచర్కి తేడా, థర్డ్ పార్ట్ మ్యూజ్ అంటారు, అదొక ఫ్లో స్టేట్ ఆఫ్ థింగ్, ఫ్లో స్టేట్ అనుకుందాం. అందులో థర్డ్ పార్ట్ మీద అంత ఐడియా లేదు, కాకపోతే ఫస్ట్ 2 చూసినప్పుడు అర్థమైపోయింది ఏముందో. కానీ నేను డెఫినెట్గా చదివిన తర్వాత దీంట్లో ఏమన్నా మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే నా వచ్చే వీడియోస్లో నేను మాట్లాడతాను దాని గురించి. సో అది విహారీ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రికమెండింగ్ దిస్ బుక్. నేను ఇది డెఫినెట్గా చదువుతా. అట్లనే మీకు వేరే ఎవరైతే చూస్తున్నారో మీకు కూడా నచ్చిన బుక్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి. నేను ఇమీడియట్గా కొనకపోయినా విష్ లిస్ట్లో యాడ్ చేసుకొని కొంటా, డెఫినెట్గా కొంటా. నేను ఆ బుక్ నాకు సూటబుల్ అనిపిస్తే. ఓకే, నాకు సూటబుల్ అనేది ఏది పడితే అది ఉంటుంది, ఎట్లా స్పెసిఫిక్ జానర్ ఏం లేదు, నేను అన్నీ చదువుతాను నేను. యప్. సో యా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే, ఇంత దూరం చూసారు కాబట్టి నచ్చింది అనుకుంటున్నా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ పక్కా చేయండి. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీ ఫ్రెండ్స్లో 2 బుక్ రీడర్స్ ఉంటే వాళ్ళకి వీడియో పంపండి.